అంటే ఎన్నికలకు మరో అంశం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది, చిరంజీవి ఫ్యాక్టర్. చిరంజీవికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, మీరు రెస్పాండ్ అవ్వడం, ఆయన అజాత శత్రువు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన మధ్య ఈ మాటల యుద్ధం, దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇది అతి చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాం, చిరంజీవి గారు నేను ఆ రోజు అన్నది ఏంటంటే, చిరంజీవి గారికి సంబంధించినంత వరకు ఈ మాదిరి ఆయన వెళ్ళి సపోర్ట్ చేస్తామన్నారు, దాని గురించి దానివల్ల ఇదేమన్నా ఉంటుందా అన్నప్పుడు, ఆయన ఒక వ్యక్తులు ఇప్పుడు వ్యక్తిగా ఆయన వ్యక్తి ఇప్పుడు అంతే తప్ప ఈ పార్టీ లేదు ఆయన. అవును. సో ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ప్రముఖులు ఎవరన్నా చేసినా దానివల్ల ఏమి తేడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు స్పష్టత వచ్చింది. ఇలాంటి వ్యక్తులు కాదు, దీని కాదు, మొత్తం శక్తులే ఏకమైనాయి. ఆ శక్తులు అనే దగ్గర నేనన్నా ఈ తోడేళ్ళు గుంట నక్కలు ఇవని ఆయన ఏమనలా. ఈయన చేయడం అనేది ఆయన ఇష్టం, ఎవరికైనా చేసి తప్పే ఉంది చేసినండి. వీటికంటే ముఖ్యంగా ఆ శక్తులన్నీ ఏకమైనాయి. అక్కడ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ చేరారు. ఎందుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారి సంబంధించినంత వరకు ఆయన ఒక గేమ్ ఆడే దాంట్లో వీళ్ళు పాత్రధారులు అయ్యారు. ఆయన డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నారు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. 2 నేషనల్ పార్టీస్తో కూడా పెట్టుకున్నాడు, ఓ డైరెక్ట్ ఓటి ఇండైరెక్ట్. ఇది ప్రజలకు ఆ స్క్రిప్ట్ చదువుతుంటే తెలియదా ఏం జరుగుతుంది అనేది? మరి వాళ్ళని ఏమని పోల్చాలి అంటే మరి బీజేపీతో కేంద్రంతో మీరు సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు, కానీ వాళ్ళు మీ ప్రత్యర్థి కూటమితో చేతులు కలపడాన్ని ఎలా చూస్తారు? ఎవరింటారు? బీజేపీ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం, దాని గురించేనా? మంచిదే, మాకు ఆ క్లారిటీ వచ్చిందిగా, గందరగోళం లేకుండా. అయినా చిత్రం ఏంటంటే ఈ రోజు కూడా వాళ్ళు పొత్తు పెట్టుకొని బీజేపీతో ఏదో మేము ఇది అవుతున్నామని ఇంకొకరితో కామెంట్ చేయిస్తారు. విచిత్రమైన ఆట. ఈ స్టేట్లో ఉన్నంత ఉండేది వాళ్ళు పొత్తులో ఉన్నారు. ఎన్డీఏ ఈసారి వచ్చేది పైగా ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నాడు. చంద్రబాబు కూడా నన్ను చూడద్దు ఎన్డీఏని చూడండి అంటున్నాడు, అంటే మోడీ గారిని చూడండి. సో అంత ఇదిగా ఇక్కడ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అనుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నప్పుడు ఇటువైపు స్పష్టతతో ఏకంగా ఒకే మేము వచ్చినప్పుడు అసలు ఒకరితో మాతో పోటీ పడడానికి ఒకరు నా శక్తి చేయలేదని ఏ రోజైతే చంద్రబాబు అనుకున్నాడో ఆ రోజే హీ లాస్ట్ దిస్ వన్ కేసు. అది లేదు ఇంతమందితో పెట్టుకొని. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నది ఇంతమందితో ఎక్కువ మందితో పొత్తు పెట్టుకోవడం అనేది వర్చ్యూ కింద చూపడం కూడా ఆశ్చర్యంగా ఉంది. అదే డెమోక్రసీలో అవసరమైంది. ఒకరే రావడం అనేది కరెక్ట్ కాదనేది ఈ కొత్త థియరీలు తీసుకురావడం ఇవి కూడా ఆశ్చర్యంగా ఉంది. సో మళ్ళీ 3-4 కలిస్తే బలమే కదా మామూలుగా చూసి. ఎందుకు 3-4 కలుస్తున్నారు? ఓ బలవంతుడిని ఎదుర్కోలేక. ఓకే, మరి బలవంతుడని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? డెమోక్రసీలో ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. వేరే రకంగా ఎట్లా వస్తుంది? వాళ్ళే ఫైనల్ అంతే కదా. ఇద్దరం కలిసి మేము అప్పీల్ చేసినా వాళ్ళు అప్పీల్ చేసినా ప్రజలకే అప్పీల్ చేస్తాం, మా కేసు చెప్తాం, వాళ్ళ కేసు చెప్తే వర్డిక్ట్ ఇచ్చేది వాళ్ళు ఇస్తారు. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము ఇది చేయగలమని. లేకపోతే వీళ్ళతో పొత్తులు పెట్టుకోవడం పెద్దగా ఎవరితో కష్టం చెప్పండి? ఉన్న పరిస్థితిలో ఇంత బలమైన పార్టీగా ఉండి బలమైన నాయకుడై ఉండి పొత్తు పెట్టుకోవడం కష్టం కాదు. ఎందుకు పెట్టుకోలేదైతే పొగరతో కాదు, ప్రజలకు మేమేం చేయగలమో చెప్పాలి, అవి చేయాలి తప్ప 10 మందితో కలిసి కూర్చొని వాళ్ళతో అప్పటికప్పుడు తాత్కాలిక పొత్తు పెట్టుకొని దాంతో వెళ్ళేసి అధికారం తెచ్చుకొని మళ్ళీ కొట్టుకొని విడిపోవడం అనేది కరెక్ట్ కాదు.